సినిమాల నష్టానికి ప్రధాన కారణంగా నిలిచిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. రవి పట్టుబట్టాడన్న వార్తతో పైరసీ భూతం వదిలింది అనుకునే లోపే అదే నెట్వర్క్ లో భాగమైనట్లు అనుమానిస్తున్న కొత్త డొమైన్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఈ పరిణామాల మధ్య సంవత్సరాలుగా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఈ పైరసీ రారాజు చీకటి జీవిత కథ, అతని పుట్టుక నుంచి పతనం వరకు జరిగిన నాటకీయ సంఘటనలు త్వరలో వెండితెరపై బయోపిక్ రూపంలో ఆవిష్కృతం కాబోతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఏళ్ల తరబడి పరిశ్రమను పీడిస్తున్న ఈ పైరసీ రాజు చీకటి జీవిత కథ, పైరసీ కింగ్ పుట్టుక నుండి పతనం వరకు జరిగిన నాటకీయ సంఘటనలు త్వరలో బయోపిక్ రూపంలో వెండితెరపై రాబోతున్నాయి. పుష్ప సినిమాలో చూపించినట్లుగా దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అన్నట్టు ఇమ్మడి రవి కూడా పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇంటర్నేషనల్ ఆపరేషన్ చేపట్టి పైరసీ సినిమాల మాస్టర్ మైండ్ దూకుడుకు కళ్ళెం వేశారు తెలంగాణ పోలీసులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీ భూతంపై సైబర్ క్రైమ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రస్తుతం ఐబొమ్మ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రవి పోలీసుల కస్టడీలో ఉండగానే పైరసీ మాఫియా మాత్రం మళ్లీ పునర్జన్మ ఎత్తింది. అధికారులు ఐబొమ్మ మూత పడిందనుకుంటే దారి మార్చుకున్న పైరసీ మాఫియా ఐబొమ్మ 1 అనే సరికొత్త సైట్ను ఆన్లైన్లో ప్రత్యక్షం చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఈ కొత్త సైట్లోని లింక్ క్లిక్ చేస్తే నేరుగా మూవీ రూల్స్ సైట్కు రీడైరెక్ట్ చేస్తూ అధికారులకు కొత్త సవాల్ విసురుతుంది. ఇది ఐబొమ్మ ఎకోసిస్టంలో భాగమేనని, నెట్వర్క్లో 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లు ఇంకా చురుగ్గా ఉన్నాయని పోలీసులు అంచనా. దీంతో ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేగింది. మూవీ రూల్స్, తమిళ్ ఎంవి వంటి భారీ పైరసీ సైట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో భారీ ఆపరేషన్లు జరిగే అవకాశం ఉన్నాయని సమాచారం. ఒకవైపు పోలీసులు రవిని పట్టుకొని పైరసీ భూతాన్ని వెలివేయాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు సినీ పరిశ్రమ మాత్రం అతడి జీవితాన్ని సినిమాగా మార్చాలని చూస్తోంది. ఆ చీకటి సామ్రాజ్యపు కథానాయకుడు ఐబొమ్మ రవి జీవితమే ఇప్పుడు వెండి తెరపైకి రాబోతుంది. మరి అతడి సినిమా అయినా పైరసీ కాకుండా ఉంటుందా అంటూ చమత్కరిస్తున్నారు నెటిజన్లు. తెలుగు సినీ పరిశ్రమకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి, పైరసీ ప్రపంచంలో ఒక పెద్ద పేరుగా నిలిచిన ఐబొమ్మ రవి జీవితాన్ని వెండితెరపై చూపించడానికి తేజ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ సాహసోపేతంగా ముందుకు వచ్చింది. ఈ ఆసక్తికరమైన బయోపిక్ కు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో మొదలైన కోడింగ్ ఆసక్తి, చిన్న సినిమాల ప్రింట్లు షేర్ చేస్తూ మొదలైన చీకటి ప్రయాణం, విదేశాల నుండి సర్వర్లు ఆపరేట్ చేస్తూ ఒక పెద్ద నెట్వర్క్గా మారిన ఐబొమ్మ వ్యవస్థ, సైట్లను తరచుగా మార్చడం, మిర్రర్ డొమైన్లు సెట్ చేయడం వంటి ఉత్కంఠభరితమైన ఆపరేషన్లు, చివరకు న్యాయ వ్యవస్థతో జరిగిన ముప్పేట పోరాటం, యాక్షన్ థ్రిల్, నెరవేర్చని కలలు, భావోద్వేగాలు కలగలసి ఈ సినిమా గ్లింపింగ్స్ ఉండబోతున్నాయంట. అయితే ఈ అంశాలతో అతన్ని హీరోని చేస్తారా లేక విలన్ గా చిత్రీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఐబొమ్మ క్రియేటర్ ఇమ్మడి రవికి గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. సినీ నిర్మాతలు భారీ బడ్జెట్ ను సినిమాల పేరుతో ఆడియన్స్ జేబుల గుల్ల చేస్తున్నారని, రవి వాళ్లకు బుద్ధి చెప్పాడని అంటున్నారు. రవి పాత్ర ద్వారా పరిస్థితులు ఎలా చేంజ్ అవుతాయి, ఒక్క నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూపించడంతో పాటు పైరసీ వల్ల కళాకారులకు, టెక్నీషియన్లకు, ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు తెలియచేయాలనే గొప్ప సందేశాన్ని కూడా ఈ బయోపిక్ ద్వారా అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఐబొమ్మ రవి జీవితం నిజంగా సినిమాగా మారితే పైరసీ ప్రపంచంలోని చీకటి కోణాలు వెలుగులోకి రావడం ఖాయం. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, రవి పాత్రలో ఎవరు నటిస్తారు అనే వివరాల కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.